గత కొన్ని నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రావడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేవలం 8 రోజుల మిషన్ కోసం జూన్ 6న ఐఎస్ఎస్ కు వెళ్లిన వీరిద్దరూ వ్యోమ నౌకలో హీలియం లీకేజ్ కారణంగా దాదాపు గత 8 నెలలుగా అక్కడే గడపాల్సి వచ్చింది. అటు నాసా అధికారులు, స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు వీరిని తీసుకురావడంపై ప్రతిసారి ఒక కొత్త తేదీని ప్రకటిస్తున్నారు. ఈసారి వీరు ఖచ్చితంగా భూమికి తిరిగి వస్తారని చెప్పినప్పుడల్లా మళ్లీ ఏదో ఒక సాంకేతిక సమస్య తలెత్తడంతో వీరి రాక మరింత ఆలస్యమవుతోంది. దీంతో ఈ ఇద్దరు వ్యోమగాములు భూమికి తిరిగి ఎప్పుడొస్తారో తెలియట్లేదు. అయితే తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం వీరిద్దరూ షెడ్యూల్ కంటే ముందుగానే భూమిపైకి రావచ్చని తెలుస్తోంది. నాసా ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే సునీత విల్మోర్ 2025 మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో భూమిపైకి తిరిగి రావటం సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు వ్యోమగాములు అంతకంటే ముందుగానే భూమికి తిరిగి రావచ్చని తెలుస్తోంది. సునీత విల్మోర్ ను మార్చి 19 నాటికి తిరిగి భూమికి తీసుకొస్తున్నట్లుగా నాసా వర్గాలు తెలిపినట్లు డైలీ మెయిల్ ప్రచురించింది. ఇది గతంలో ప్రకటించిన డెడ్ లైన్ కంటే దాదాపు 2 వారాలు ముందే కావటం విశేషం. వ్యోమగాములు షెడ్యూల్ కంటే ముందుగానే తిరిగి రావటం అనేది స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ కోసం స్పేస్ క్రాఫ్ట్ డిపార్ట్మెంట్లో మార్పులకు సంబంధించినదని చెప్పాలి. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విల్మోర్ ను సురక్షితంగా భూమి మీదకు తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సాయం కోరినట్లు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ అన్నారు. త్వరలో ఈ పని పూర్తి చేస్తామని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం స్పేస్ ఎక్స్ సహకారంతో సునీత విలియమ్స్, విల్మోర్ ను వీలైనంత త్వరగా భూమికి తీసుకొచ్చే దిశగా చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.